మేము ఇటువంటి వాక్యాన్ని ఈ సెమీ క్రిస్మస్లో మేము ఎప్పుడు వినలేదు. దేవుడు ఎంతో బలంగా దేవుడు మిమ్మల్ని వాడుకున్నారని సేవకులు చెప్పడం నాకు నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే సేవకులు కూడా ఆధ్యాత్మికంగా వారు ఎంతగానో బలపడ్డారు. అలాగే ఆ మీటింగ్ పెట్టిన స్థలము కూడా అందరూ కూడా అన్యులు, దేవుణ్ణి ఎరగని వారు, విగ్రహారాధికులు. సో ఆ విగ్రహారాధికుల మధ్యలో దేవుడు తన సేవకుడిని బలంగా దేవుడు వాడుకున్నాడు. మరి అక్కడ పరిచర్య కొరకు కూడా మీరు అందరూ ప్రార్థన చేయాలని మీకు మనవి చేస్తున్నాను. రెండవది పాస్టర్స్ కాన్ఫరెన్స్ కూడా ఫ్యామిలీ కాన్ఫరెన్స్ కూడా ఉదయకాలం రామర్పాడులో జరిగింది. అక్కడ కూడా దేవుడు ఎంతో బలంగా దేవుడు వాడుకుని ఉన్నారు కనుక ఆ పరిచర్య కొరకు కూడా ప్రార్థించేయండి. సో చాలామంది అడుగుతున్నారు, అయ్య గారు మన దగ్గర ఎప్పుడు ఫ్యామిలీ కాన్ఫరెన్స్? సో తప్పక మనకి కుటుంబ వ్యవస్థ బాగుండాలి, అప్పుడే సంఘము కానీ సమాజం కానీ బాగుంటుంది. అందువల్ల ఫ్యామిలీ కాన్ఫరెన్స్ కూడా మనం త్వరలోనే ఏర్పాటు చేయాలి. సో ఆ విషయం గురించి కూడా ప్రార్థించేయండి. మీ అందరి ప్రార్థన బట్టి పాస్టర్స్ కాన్ఫరెన్స్ కూడా ఘనంగా జరిగింది. మరి వచ్చిన దైవజనులు కూడా క్షేమంగా వారి దేశానికి వారు క్షేమంగా వెళ్ళిపోయారు. సో వారి కుటుంబాల గురించి కూడా ప్రార్థించేయండి. అలాగే ఈ సంవత్సరం నేను కూడా వెళ్ళాలి, కెనడా, యుఎస్ఏ. మీ అందరి ప్రార్థన బట్టి కెనడా వీసా దేవుడు ఇచ్చాడు కనుక మరి అది ఎప్పుడు అనేది దాని గురించి కూడా మీరు ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాం. ప్రత్యేకంగా మరి రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి 2, 3, 4 తారీఖుల్లో గతసారి మనం ఎలాగైతే జనవరి నెలలో పెట్టుకున్నామో ప్రార్థనలు, అలాగా ఈసారి 3 రోజులు 3 రాత్రులు ఉపవాసంతో మనం ప్రార్థన చేయనే ఉన్నాం. 2, 3, 4 అనగా రేపు ఎల్లుండు అవతల ఎల్లుండు ఉపవాస ప్రార్థన. అంటే మీరు పగలు భోజనం చేయొచ్చు, రాత్రులు భోజనం మానేయచ్చు. లేదు మీరు ఫుల్ డే ఉంటామంటే అది మీ సమర్పణ బట్టి ఉండొచ్చు. లేదు అనుకుంటే కనీసం ఒక పూటైనా రాత్రులు దయచేసి మీరు ఎవరు భోజనం చేయొద్దు. మన దేవుని సన్నిధిలో గడుపుతాం. సాయంత్రం 6 గంటల నుండి 9:30 వరకు. ఎందుకంటే చాలామంది కొత్తూరు నుంచి అక్కడి నుంచి వచ్చే వాళ్ళకి బస్సులకు ఇబ్బంది లేకుండా ఉండాలంటే వారిని మనం ముందు పంపించేయాలి. అప్పుడు వాళ్ళు ప్రతిరోజు రావడానికి అవకాశం ఉంటుంది. అందును బట్టి మనము 6 గంటలకే ప్రారంభిస్తున్నాం, 9:30 కల్లా ముగిస్తున్నాం అనే విషయాన్ని దయచేసి మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని ప్రభుపేట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. మనం ఈ రోజు నుండి మనం మరలా తిరిగి మన సిరీస్లోకి వెళ్ళిపోదాం. అదే మత్తయి సువార్త. మనము 5 అధ్యాయాలు వరకు వచ్చాం. 5వ అధ్యాయం దగ్గర మనం ఆగిపోయాం. సో 5వ అధ్యాయంలో మనము ధన్యతలు మనం చూసాం. ఒకసారి అందరూ బైబిల్ తెరవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం. యేసు ప్రభు వారు కొండ మీద చేసిన ప్రసంగం ఇది. ఆయన ఆ జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చేది. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగు బోధింపసాగాను, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తం హింసింపబడిన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఇక్కడ 8 ధన్యతలు మనం గమనిస్తున్నాం. మొదటి 4 ధన్యతలు రిలేషన్షిప్ విత్ గాడ్, దేవునితో మనకుండే సంబంధం గురించి మాట్లాడుతున్నాయి. మిగతా 4 కూడా రిలేషన్షిప్ విత్ మ్యాన్, అంటే మనుషులతో మనకుండే సంబంధం గురించి మిగతా 4 వచనాలు కూడా మాట్లాడుతూ ఉన్నాయి. మొదటిగా మనం గమనిస్తే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారి. ఆల్రెడీ దీని గురించి మనం 2 వారాలు మన వాక్యం విన్నాం.
కానీ జస్ట్ కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఈరోజు ధన్యులు అనగా అర్థం ఏంటి అంటే ఆశీర్వదింపబడిన వాడు. దేవుడి చేత మనం ఆశీర్వదింపబడాలి అంటే ఈ 8 ధన్యతలు మనం కలిగి ఉండాలి. 8 బి యాటిట్యూడ్స్ అంటారు. ఇటువంటి లక్షణాలు మనం కలిగి ఉండాలి. ఈరోజు దేవుని బిడ్డలు అని చెప్పుకుంటున్నాం మనం, కానీ ఇటువంటి లక్షణాలు లేకపోతే చాలా విచారకరం. ఈరోజు మనం దేవుని బిడ్డలు అనగా ఈ 8 గుణగణాలు మనలో ఉండాలి. అందులో మొదటిది ఏంటి అంటే ఆత్మలో దీనత్వం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దీనత్వము అంటే అర్థం ఏంటి అంటే పూర్ అన్నారు. పూర్ పేదరికము. ఈరోజు ఇప్పుడు దీనుడు లేక అల్పుడు అని మనం అంటూ ఉంటాం. అనగా అర్థం పేదవాడు అని అర్థం. ఇంకో మాటలో చెప్పాలని అడుక్కునేవాడు. ఇతడు దీనుడురా అంటాం. గనుడు అంటే రిచ్, దీనుడు అంటే పేదవాడు, ఒక అడుక్కునేవాడు. ఒక శారీరకంగా అడుక్కునే వ్యక్తి అతడు జీవితము ఇతరుల మీద ఆధారపడే జీవితం. ఇతరులు ఏదైనా ఇస్తే తీసుకుని జీవించే జీవితం. ఆత్మలో దీనత్వం అంటే అతడు దరిద్రుడే. అతడు కూడా దరిద్రుడు అనడం కన్నా అతడు అడుక్కునేవాడే, బెగ్గర్. కానీ అతడు ఆత్మలో దీనత్వం అంటే దాని అర్థం ఏంటి అంటే అతడు పూర్తిగా దేవుడి మీద ఆధారపడుట, డిపెండెన్స్ ఆన్ గాడ్. ఈరోజు మనం అందరిలో కూడా దేవుడు కోరుకుంటుంది ఏంటి అంటే ఆత్మలో దీనత్వం మనం కలిగి ఉండాలి. అంటే నేను దీనుణ్ణి అంటే ఐ యామ్ నథింగ్, ఐ యామ్ జీరో. మనకి ఎన్ని టాలెంట్స్ మనకున్నా, ఎన్ని తలాంతులు మనకున్నా, మనకి ఎంత ఉన్నతమైన స్థాయిలో మనం ఉన్నప్పటికీ కూడా ఐ యామ్ జీరో, ఐ యామ్ నథింగ్, నేను ఆయన మీదనే ఆధారపడాలి. అది ఆత్మలో దీనత్వం అంటే. అంటే పూర్తిగా దేవుని మీదనే ఆధారపడము. అంటే దాని అర్థం ఏంటంటే ఆత్మలో నీలో దీనత్వం ఉంది అని ఎలా చెప్పగలం పాస్టర్ గారు? నీలో ఆత్మలో దీనత్వం ఉంది అనేది, ఆత్మలో దీనత్వం ఉన్నవాడిలో ప్రార్థనా జీవితం ఉంటుంది, ప్రేయర్ లైఫ్ అనేది ఉంటుంది. నీలో ప్రేయర్ లైఫ్ లేదంటే నీలో ఆత్మలో దీనత్వం లేదని అర్థం. అంటే నువ్వు దేవుడి మీద నువ్వు ఆధారపడట్లేదు. నువ్వు సండే స్కూల్ పిల్లలు మెల్లగా వెళ్ళిపోండి, డిస్టర్బ్ చేయకుండా వెళ్ళిపోండి. ఆత్మలో దీనత్వం అంటే అర్థం ఏమిటి అంటే దేవుడి మీదనే ఆధారపడడం, దేవుడి మీదనే లీన్ అవ్వడం. రెండోది ఆత్మలో దీనత్వం అంటే మనం అతిశయపడాలి, మనము బోస్ట్ అంటే గర్వించాలి. కానీ ఎందులోనంటే దేవునిలో. చదువుతారు ఒక వాక్యం, గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. గలతీలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనంలో మీరు గమనిస్తే, అయితే ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరం అవునుగాక. చూసారా? మళ్ళీ నేను చదువుతాను చూడండి 6:14లో, అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప, ఎందులోనట యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందు కూడా ఏంటంట అతిశయించుట నాకు దూరమవునుగాక. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి మీకు? అంటే మనం ఎందులోనైనా మనం అతిశయించాలి అంటే ఎందులో మనం అతిశయించాలి? ఆయనలోనే. ఇక మనం ఎందులోనూ ఇక అతిశయించడానికి లేదు.
నాకున్న ఉద్యోగం ఎంతో తెలుసా? నా ఇల్లు ఎంతో మీకు తెలుసా? నా వ్యాపారం ఏంటో నీకు తెలుసా? నేను వారానికి ఎంత సంపాదిస్తానో తెలుసా? ఆ అతిశయం అనేది మనలో ఉండకూడదు. ఆత్మలో దీనత్వం అంటే ఐఎమ్ జీరో. నీకు ఎంత ఉన్నప్పటికీ కూడా, నీకు ఎన్ని కోట్లు ఆస్తున్నప్పటికీ కూడా ఐఎమ్ జీరో. ఈరోజు ఆత్మలో దీనత్వం ఉందా? నేను మొన్న రాజోలు మీటింగ్కి వెళ్ళినప్పుడు ఒక ఆయన వచ్చి అలా నిలబడి ఉన్నాడు. ఆయన చాలాసేపు నిలబడ్డాడు. నేను అలసిపోయాను వాకింగ్ చెప్పి. నా రూమ్లోకి వచ్చాడు. ఆయన నిలబడి మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా మంచి వాకింగ్ చెప్పారు అయ్యా, చాలా అద్భుతంగా చెప్పారు అని మాట్లాడుతున్నాడు. మేము అలాగే నిలబడి, నేను బాగా అలసిపోయి కళ్ళు తిరుగుతున్నాయి, నేను అలాగే పండుకుని ఉన్నాను. ఒక అరగంట సేపు నిలబడ్డాడు. అప్పుడు నేను చెప్పాను కూర్చోండి అంటే అప్పుడు కూర్చున్నాడు. అయ్యా రాత్రికి మీరు ఎక్కడ పండుకుంటారు? ఏమోనండి నాకు తెలియదు, ఇక్కడే. లేదు మా ఇల్లు ఉందండి. మరి మీరు ఓకే అంటే మా ఇంట్లో మీరు ఉండొచ్చు అని చెప్పి పాస్టర్ రాజేష్ గారితో మాట్లాడి మా ఫ్యామిలీ అంతటిని ఆయన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. ఆయన పండుకునే మంచం, ఆయన పండుకునే ఆ ప్లేస్ని మాకిచ్చి ఆయన ఒక చిన్న మంచం మీద, ఒక నవారు మంచం మీద ఆయన పండుకున్నాడు. తర్వాత మాకు అన్ని ఏర్పాట్లు, అన్ని సదుపాయాలు అన్నీ కూడా దగ్గరుండి అన్నీ చేశాడు. ఆఖరికి వాళ్ళ అమ్మాయి కూడా వచ్చింది. వాళ్ళ అమ్మాయికి కూడా ప్రార్థన చేశాం. తర్వాత తెలిసింది ఏంటంటే వాళ్ళకి ముగ్గురు పిల్లలు, ఇద్దరేమో కువైట్లో ఉన్నారు, మంచి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అమ్మాయినేమో సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి, ఆ ఉద్యోగం చేసే వ్యక్తికి ఇచ్చారు. దగ్గర కట్నం కింద 3 కోట్లు ఇచ్చాడట. ఆ గొప్ప తోటలు రాసి ఇచ్చేసాడు. వాళ్ళ అల్లుడు ఏరోనాటికల్లో ఉద్యోగం. నెలకి వాళ్ళ అల్లుడు జీతం 10 లక్షలు. 10 లక్షలు. ఆయన కానీ వాళ్ళ ఆవిడ కానీ మేమున్న ఉన్న 2 days రాత్రి మార్నింగ్ కూడా గడగడలాడిపోయారు. ఎమ్మెల్యే గారితో తిరుగుతాడంట. ఆయన ఎంపీ గారి యొక్క ఆయన కారుకి, క్రెటా కారుకి ఒక స్టిక్కర్ ఉంది. ఆ స్టిక్కర్ నాకు కూడా ఇస్తానన్నాడు. మన ఎంపీ గారు ఉన్నారు కదా, మన ఎంపీ గారు ఎవరు, చిన్ని గారు, ముగ్గురికే ఉంటాయట. ఒకటేమో చిన్ని గారి కారుకి ఉంటుందట, రెండోది వాళ్ళ ఆవిడ జానకి గారి కారుకి ఉంటుందట, మూడో స్టిక్కర్ ఈయన కారుకి ఉంటుందట అని ఉంది. ఆ కారుకు ఉంది. అంటే ఆ స్టిక్కర్ వల్ల ఏంటంటే టోల్ గేట్ కూడా కట్టవసరం లేదు. ఆ స్టిక్కర్ బట్టి టోల్ గేట్ కూడా ఆ గేట్ ఓపెన్ అయిపోద్దట. కానీ ఆయన చూసినప్పుడు అలా లేడు. ఆయన ఎంతో ఉంది ఆయనకి, కొన్ని కోట్ల రూపాయలు ఆస్తి ఉంది ఆయనకి. ఆత్మలో దీనత్వం అంటే అది. ఇప్పటికీ ఫోన్లు చేస్తున్నాడు, అయ్యగారు క్షేమంగా వెళ్ళారా దిగ్గానే. ఈరోజు దేవుని బిడలుగా మనం దేని బట్టి అతిశయించాలి? నీకున్న ఆస్తులు బట్ట, నీకున్న పొలాలు బట్ట, నీకున్న కొబ్బరి తోటలు బట్ట నీ అల్లుడు 10 లక్షలు సంపాదిస్తున్నాడన్నా? ఈరోజు ఆత్మలో దీనత్వం అంటే ఏంటి అంటే ఐఎమ్ నథింగ్, ఐఎమ్ జీరో. నేనేమైనా ఉన్నానంటే అది దేవుడి వలననే. మనం అతిశయించాలంటే ఎందులో అతిశయించాలి? దేవునిలో అతిశయించాలి మనం. మన చదవండి, ఆ వాక్యం చదవండి. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించుట. ఇది కంఠధ్వాక్యం చేయండి అందరూ, చూడకుండా చెప్పండి. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించుట నాకు దూరం అవును గాక. అంటే అర్థం ఏంటి? ఇక మనం దేంట్లో కూడా అతిశయించడానికి వీలు లేదు. అలాగా
దేనిలో అతిశయించకుండా దేవునిలోనే అతిశయిస్తున్నావంటే నీలో ఏమున్నట్టు? నీలో ఆత్మలో దీనత్వం ఉన్నట్టు. ఉందా మనలో? ఆత్మలో దీనత్వం ఉందా మనలో? తగ్గింపు అనేది మనలో ఉందా? బైబిల్లో రాయబడి ఉంది, కీర్తనలు 51:17 మీరు గమనిస్తే, కీర్తనలు 51:17 చూడండి ఒకసారి. కీర్తన విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును, అది దేవుడు విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు ఏం చేయడట అంటే దాని అర్థం ఏంటంటే గర్వ హృదయాలుగా మనం ఉండకూడదు. ఎక్కడ కూడా కీసంత గర్వం కూడా మనలో రాకూడదు. నాలో లేదండి అంటే కాదు, నీ మాట, నీ నడత, నీ ప్రవర్తన బట్టి చెప్పొచ్చు నీలో ఉందా లేదా అనేది. ఆత్మలో దీనత్వం అనగా ఆయన మీదే ఆధారపడడం, డిపెండెన్స్ ఆన్ గాడ్. ఆల్ నైట్ ప్రేయర్ రావడం, దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయడం, మంగళవారం రావడం, దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేయడం, రేపు 2, 3, 4 తారీఖులు ఉపవాసం ఉండి మన శరీరాన్ని నలగొట్టుకుని దేవుని మీద ఆధారపడడం. నేనేమై ఉన్నానో అది ఆయన వల్లనే అంతా, ఇక ఆయన లేకపోతే నా జీవితం లేదు, ఐఎమ్ జీరో, ఆయనే నా హీరో అని ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకుంటామో, ఆయన హెచ్చిస్తామో, నీలో ఆత్మలో దీనత్వం ఉన్నట్టు. ఫిబ్రవరి నెలలో 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు మీ గృహాలు కూడా నేను విజిటింగ్ చేయబోతున్నాను. ఎప్పుడు వస్తానో తెలియదు, కానీ సిద్ధపడి ఉండండి. దైవజనుడు మీ ఇంటికి వచ్చినప్పుడు ఘనంగా ఎంచుకోండి. లేక మీకు ఇంకా తెలియాలంటే ఫోన్ చేసి డేట్ తీసుకోండి. ఎప్పుడు వస్తున్నారు అయ్య గారు? ఈ వారంలో వస్తా అన్నారు. ఎప్పుడు వస్తారు అయ్య గారు? ఏ సమయంలో వస్తారు అయ్య గారు? మధ్యాహ్నం వస్తారా? రాత్రికి వస్తారా? ఎందుకంటే మీకోసం మేము భోజనం సిద్ధపరచాలనుకుంటున్నాం. మరి ఏ టైంలో మీరు వస్తారు? ఒక టైం అనేది పెట్టుకోండి. మీరు అందరూ కూడా ప్రతి నెల 1వ తారీఖున 10వ తారీఖు వరకు ప్రతి గృహాన్ని దర్శిస్తాను, ఒకవేళ నేను ఇండియాలో ఉంటే. నేను ఈ గృహాలకు రావాల్సిన అవసరం నాకు లేదు, మీ విజిటింగ్లు తక్కువ. కానీ అనేక రకాల సమస్యలు ఉన్నాయి. అవన్నీ కూడా ఇక్కడ మాట్లాడడానికి కుదరదు. కనుక మీ ఇంటికి రావడం ద్వారా మీ సమస్యలు వ్యక్తిగతంగా తెలుసుకొని మీ గురించి ప్రార్థన చేయడానికి మా కుటుంబంతో కలిసి మేము దగ్గరికి రావడానికి ఇష్టపడుతూ ఉన్నాం. ఈరోజు దేవుని బిడ్డలుగా ఈరోజు విరిగి నలిగిన మనసే దేవుడికి ఇష్టమైన బలి. ఆ విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు ఎన్నడూ అలక్ష్యం ఉందా? మీలో అలాంటి విరిగి నలిగిన హృదయం మీలో ఉందా? ఆ భయం అనేది ఉందా? ఆ గడగడలాడడం అనేది మీలో ఉందా? ఆ తగ్గింపు అనేది మీలో ఉందా? మొదటి దినవృత్తాంతాలు చదవక ముందు 1 రాజులు 3:7 చదవండి ఒకసారి. 1 రాజుల గ్రంథం 3వ అధ్యాయము. 1 రాజుల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. నా దేవా యెహోవా, నీవు, ఇక్కడ సొలొమోను మాట్లాడుతున్నాడు. మళ్ళీ చదవండి. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసునైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి. చూడండి, ఇక్కడ సొలొమోను ఎంతగా తను తాను తగ్గించుకుంటున్నాడో చూడండి. నీ దాసుని నన్ను రాజుగా చేసావు, నీ దాసునైనా నన్ను రాజుగా నియమించావు. అంటే నేను సింహాసనం మీద కూర్చున్నానంటే ఇది మా తల్లి బట్టో లేకపోతే దావీదుని బట్టో కాదు. నన్ను నియమించావంటే, నన్ను ఇక్కడ నిలబెట్టావంటే, ఈ సింహాసనం మీద కూర్చుండబెట్టావంటే, ఈ సింహాసనాన్ని నేను పొందుకున్నానంటే, నేను ఈ దేశానికి రాజునయ్యానంటే నన్ను నియమించింది ఎవరు? నీవే. అది ఆత్మలో దీనత్వం అంటే. నాకు నేనే నియమించేసుకున్నాను, నాకు నేనే రాజునైపోయాను అని ఇక్కడ సొలొమోను తను తాను అతిశయించట్లేదు. తనును బట్టి
నేను చాలా జ్ఞానవంతుణ్ణి, నేను చాలా తెలివైన వాడిని. నో, ఐ ఆమ్ కిడ్, నేను బాలుడిని అంటున్నాడు. పిల్లలందరూ సండే స్కూల్కి వెళ్ళిపోయారు. ఒక పిల్లోడిని ఇక్కడ తీసుకొస్తే ఇక్కడ నిలబెట్టండి, ఆడొక్కడే బీసెంట్ వెళ్ళిపోగలడా? వెళ్ళగలడా? ఆడికి వెళ్ళాలంటే ఆడికి ఒక ఆధారం కావాలి. ఆడికైనా పుస్తకాలు కావాలనుకోండి స్కూల్లో, తనకు తాను కొనుక్కోగలడా? ఎవరి మీద ఆధారపడతాడు? ఎందుకంటే వాడు కిడ్, వాడు బాలుడు. నిన్న ఆన్లైన్ పేరుకి వచ్చిన వాళ్ళందరూ ఎవరు? పిల్లలు. ఆన్లైన్ పేరుకి వచ్చిన వాళ్ళందరూ ఎవరు చెప్పండి? పిల్లలు. రాని వాళ్ళందరూ ఎవరు? పెద్దవాళ్ళు. వాళ్ళకి దేవుడు అవసరం లేదు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు, వాళ్ళకి వాళ్ళు అన్నీ చేసుకోగలరు. ఏదో నిన్న నైట్ డ్యూటీ కొన్ని కారణాల వల్ల రాబోదు, కానీ వాట్ అబౌట్ మంగళవారం బైబిల్ స్టడీ? వాట్ అబౌట్ ఉపవాస ప్రార్థన? ఆన్లైన్ పేరుకి వచ్చారు, ఉపవాస ప్రార్థనకి ఎందుకు రాలేదు? అంటే ఆన్లైన్ పేరు ఉందని ఉపవాస ప్రార్థన రావాల్సిన అనుకున్నారా? అంటే ఒక పూట తింటే సరిపోద్ది అనుకున్నారా? మా అమ్మగారు ఏనాడు ఉపవాస ప్రార్థన మానేవారు కాదు. మమ్మల్ని కూడా తీసుకెళ్ళేవారు. సెలవుల్లో ఆడుకోవాలమ్మ, క్రికెట్కి వెళ్ళాలంటే ఊరుకా ముందు రండి మాతో పాటు. అక్కడ ఎవరు మగవాళ్ళు ఉండరు అమ్మ, అందరూ ఆడవాళ్ళే. అయినా పర్లేదు రండి కూర్చోండి, సెలవులు వచ్చేయండి చాలు. మా ఇద్దరిని ఎంట పెట్టుకుని ఉపవాస ప్రార్థన తీసుకెళ్ళేవారు. అక్కడ ఉన్నది మేమిద్దరమే మగవాళ్ళు. మీరు ఎవరు రావట్లేదండి. ఎవరు రావవసరం లేదు, నువ్వు వస్తే చాలు. ఈరోజు దేవుడి మీద ఆధారపడుతున్నామా? మనం విరిగి నలిగిన హృదయం మనం కలిగి ఉంటున్నామా? బాలులుగా మనల్ని మనం తగ్గించుకుంటున్నామా? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. 3 రోజులు మిస్ అవ్వకండి. 2, 3, 4 తారీఖులు ఉపవాసంతో రండి. నేను మరలా చెప్తున్నాను, పిల్లలు రండి, పెద్దవాళ్ళు రావవసరం లేదు. అలాగనంటే అర్థం మీరు ఇంకొకలాగా అర్థం చేసుకోకండి. ఒకసారి కంటిన్యూ అలాగే చెప్పాను. ఆదివారం శనివారం వాకింగ్ చెప్పి నేను ఆదివారం సిద్ధపడడానికి ఇండైరెక్ట్గా ఏం చెప్పానంటే, ఇప్పుడు వెళ్ళి నేను వంట చేయాలన్నాను. నేనేం చేయాలా? ఇప్పుడు వంట చేయాలి రేపు ఆదివారానికి అన్నాను. అంటే ఏంటంటే నేను సిద్ధపడాలి, చక్కగా ప్రిపేర్ చేయాలా, మంచి వాక్యం అని నేను ఆ ఉద్దేశంతో చెప్పాను. ఇద్దరు మామకు అది అర్థం కాలేదు. ఆమె అంటున్నారట, అమ్మగారు వండదా? అమ్మగారు వండదా? ఆమె శారీరకమైన వంట గురించి ఆలోచిస్తుంది, నేను ఆత్మీయమైన వంట గురించి మాట్లాడుతున్నాను. దేవుని బిడ్డలుగా ఈరోజు మనం గమనించవలసింది ఏంటి అంటే, వింటున్నారా? ఆత్మలో ఏముండాలి చెప్పండి? దీనత్వం. ఆవేశంతో, కోపంతో కూర్చో అని తిట్టారనుకోండి భక్తులు, నన్ను తిడతావా, నన్ను గద్దిస్తావా, అందరు ఎదుగున్నాను అంటావా? అది ఆత్మలో దీనత్వం కాదు. ఆత్మలో దీనత్వం అంటే మనల్ని మనం తగ్గించుకోవడం, హ్యూమిలిటీ. పిల్లలు చూడండి, వాళ్ళని ఎన్ని అన్నా కూడా అప్పటికప్పుడే ఏం చేస్తారు? మర్చిపోతారు. ఈరోజు ఆత్మలో దీనత్వం అనేది మనలో ఉండాలి. ఇంకా మనం గమనిస్తే యోబు గ్రంథం 42:5-6 వచనాలు చూడండి ఒకసారి. యోబు గ్రంథము 42. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి, అది ఆత్మలో తగ్గింపు అంటే అర్థం ఏంటంటే, ధూళిలోను బూడిదలోను పడి ఏం చేస్తున్నానంట? పశ్చాత్తాపడతా. అదే తగ్గింపు.
యెషయా గ్రంథం 6:5 చదవండి ఒకసారి. యెషయా గ్రంథం 6:5. యెషయా గ్రంథం 6:5. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడును, నేను నశించి తిని. చూసారు, ఇక్కడ అంటున్నాడు, అయ్యో అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య. చూడండి, యెషయా ఎంతగా తను తాను తగ్గించుకుంటున్నాడో చూడండి. తన నిజస్థితిని అక్కడ ఒప్పుకుంటున్నాడు. అదే ఆత్మలో దీనత్వం అంటే. యోహాను సువార్త 1:27. యోహాను సువార్త 1:27. యోహాను సువార్త 1. నేను నేలలో కానీ నా వెనక వచ్చుచున్నవాడు నీ మధ్య ఉన్నాడు, ఎరగరు. విప్పుటకైనను నేను ఆయన చెప్పులు వారి విప్పుటకు కూడా. ఈ వాక్యాలన్నీ దేని గురించి చెప్తున్నాను? ఆత్మలో ఆయన చెప్పులు వారు విప్పడానికి కూడా నేను. ఇంకొక వాక్యం చూడండి, 3:30. యోహాను గురించి 3:30. ఆయన ఎచ్చవలసి ఉన్నది. చూసారా, ఆయన ఎచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. అది ఆత్మలో విధేయత, ఆత్మలో దీనత్వం అంటే. లూకా సువార్త 18:13-14 చదవండి. లూకా సువార్త 18:13-14. అయితే దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తికైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కన్ను. చూడండి, ఇక్కడ ఇద్దరు వచ్చారు ప్రార్థన చేయడానికి. ఒకడేమో పరిసేయుడు, ఒకడేమో సొంకర్. పరిసేయుడేమో ఏమంటాడు చెప్పండి, నేను వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను, నా రాబడిలో 10వ వంతు నేను ఇస్తున్నాను అని తన గురించి తాను డబ్బా కొట్టుకుంటున్నాడు. కానీ ఇతడు మాత్రం తన కన్నులు ఎత్తడానికి కూడా ధైర్యం చాలక, దేవా పాపినైనా. ఆ తగ్గింపు, ఆ ఆత్మలో దీనత్వం మనలో ఉన్నదా? లూకా సువార్త 7:6-9 చదవండి. లూకా సువార్త 7:6-9. లూకా సువార్త 7:6-9. కావున యేసు వారితో కూడా వెళ్ళెను. ఆయన ఎవరండి? ఈయన పేరు శతాధిపతి. తన స్నేహితులను చూచి నా ఇంటికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, అందుచేత నీ వద్దకు వచ్చుటకు నేను ఎంచుకోనలేదు. అయితే మాట మాత్రం సెలవిము. అప్పుడు ఎవరండి మాట్లాడుతున్నారు ఈ మాటలు? ఈ ఎగ్జాంపుల్స్ దేనికో మీకు అర్థం. ఆత్మలో దీనత్వం. అయ్యగారు మా ఇంటికి వస్తానంటున్నారు, మీరు మా ఇంటికి రావడం ఏంటి అయ్యగారు? కానీ మీరు మా దగ్గరికి వస్తానంటున్నారు, ఎప్పుడు వస్తారని చెప్పండి అయ్యగారు. అది ఆత్మలో దీనత్వం అంటే, తగ్గింపు. సెంచురీని 100 మంది, 100 మంది ఆయన కింద ఉన్నారు. బిగ్ షాట్. కానీ ఆయనలో ఏముంది చెప్పండి? అయ్యా మీరు నా దగ్గర రావడం ఏంటి? మీరు మాట ఇస్తే చాలు, నా దాసుడు ఏమవుతాడు? పని కట్టుకొని ఆ సెంచురియన్, ఆ శతాధిపతి ఎవరి దగ్గరికి వెళ్ళాడు? యేసు దగ్గరికి వెళ్ళాడు. ఆత్మలో దీనత్వం కలిగిన ఆయన దగ్గరికి వస్తారు. ఆత్మలో దీనత్వం రాని చర్చికి రారు, ప్రార్థనకి రారు. వాళ్ళే గ్రేట్ అనుకుంటారు. మాకు మేము బతికేయగలం, మాకు మేము ఏమైనా సాధించగలం. వద్దు. కొత్త సంవత్సరం తగ్గించుకోండి, ఆత్మలో దీనత్వం కలిగి ఉండండి. మీరు ఏమై ఉన్నారో, మీరు ఏమిటో అనేది ఎవరికి తెలియకూడదు. ఐఎమ్ జీరో అనండి. ఇంకా చదువుతారా? కనాను స్త్రీ గురించి ఎక్కడుంది? మత్తయి 15 అధ్యాయం అనుకుంటాం. ఒకసారి వినండి, ఒకసారి చదవద్దు.
కానీ ఆ కనాను స్త్రీ కూడా ఏమందండి? అయ్యా నా కుమార్తె దయ్యం పట్టింది, నా కుమార్తె బాగోలేదని అంటే ప్రభు అన్నాడు, పిల్లల రొట్టెలు తీసుకుని కుక్క పిల్లలకి వేయుట యుక్తం. ఏసయ్య బాగు చేస్తే బాగు చేయగానే కుక్క నక్క పంది అనద్దు అన్నదా? ప్రభువా కనీసం ఆ పడిపోయిన ఎంగిలి ఆ మొక్కలైనా ఆ పడిపోయినవైనా కొంచెం ఆ మాటలకి ప్రభు అన్నాడు, ఈమెలో ఉన్న విశ్వాసం గొప్పది. ప్రభు వెంటనే ఆ క్షణమే తన కుమార్తెని, ఎందుకంటే ఆమెలో ఏముంది? ఆత్మలో ఏముంది? దీనత్వం. లూకా సువార్త 5:8. లూకా సువార్త 5:8. సీమోను పేతురు అది చూచి యేసు మోకాలు ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, ప్రభువా నా దగ్గరికి రావద్దు నాయన, నన్ను విడిచిపో. ఎందుకంటే ఇది మొదటిసారి కాదు, రెండవసారి దేవుడు పిలిచాడు, కానీ మరలా అతను తప్పిపోయాడు. కానీ ఎప్పుడైతే ఆ రాశిని చూశాడో, ఎప్పుడైతే ఆ విస్తారమైన చేపలు చూశాడో, అతను వెంటనే ఒకటే అంటున్నాడు, ప్రభువా నేను ఆయనలో ఏముంది? ఆత్మలో. అందుకే దేవుడు ఏం చేశాడు? ఒక మైటీ వారియర్గా దేవుడు వాడుకున్నాడు. యేసు ప్రభు నీడ తగిలి ఎవరు బాగుపడలేదు, కానీ పేతురు గారు నీడ తగిలి అనేక మంది ఏమయ్యారు చెప్పండి? ఆయన ప్రసంగం ద్వారా ఒక్కసారి 3,000 మంది ఏమైపోయారు చెప్పండి? మారి చనిపోయిన వాళ్ళు కూడా లేపబడ్డారు. దేవుడు అంతగా దేవుడు పేతురుని వాడు. నీలో ఆత్మలో దీనత్వం ఉందా? నీలో కంప్లీట్ సరెండర్ అనమాట. ఆత్మలో దీనత్వం అంటే కంప్లీట్గా ఆయనకి లోబడ్డాం. రోమాపత్రిక 7:18 చూడండి ఒకసారి. ఎన్ని వాక్యాలు మీకు చూపిస్తున్నానో చూడండి. రోమాపత్రిక 7:18. నా యందు అనగా నా శరీరమందు ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ పౌలు అంటున్నాడు, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలని కోరిక నాకు కలుగుచున్నది, కానీ దాన్ని చేయుటకు నాకు కలుగుట. అంటే ఏదైనా నేను చేయాలంటే ఆయన చిత్తమే చేయాలంటున్నాడు. ఇక్కడ దేవుడి మీద ఆధారపడడం అనగా అర్థం నీ సొంత ఇష్టానికి చనిపోయి దేవుడి ఇష్టాన్ని నెరవేర్చేవారిగా మనము ఉండాలి. మొదటి వృత్తాంతాలు 29:14 చూడండి ఒకసారి. మొదటి వృత్తాంతాలు 29:14. ఈ ప్రకారము మనపూర్వకంగా ఇచ్చు సామర్థ్యము నాకుండుటకు నేను ఎంత మాత్రపు వాడును, నా జనులు ఎంత మాత్రపు వారు, సమస్తమును. అది ఇక్కడ అంటున్నాడు దావీదు అంటున్నాడు, ఇంత ధనాన్ని, ఇంత బంగారాన్ని, ఇంత వెండిని మేము ఇచ్చామంటే దేవుడి మందిరానికి, మాకెక్కడిది ఇదంతా? ఎవరిచ్చారు ఇదంతా? ఇదంతా నువ్వు ఇచ్చిందే. నువ్వు ఇచ్చిన దాంట్లో కొంత మేము నీకు. ఆత్మలో ఏముంది చెప్పండి? దీనత్వం. ఇప్పుడు చెప్పండి, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. విలియం కేరీ అనే గొప్ప దైవజనుడు ఇంగ్లాండ్ దేశానికి నుండి ఇండియాకు వచ్చాడు. దగ్గర దగ్గర 6 భాషల్లో బైబిల్ని తర్జుమా చేశాడు. 29 భాషల్లో బైబిల్ని చాలా మట్టుకు కంప్లీట్ చేశాడు. మొత్తం కాకపోయినా 29 భాషల్లో దగ్గర దగ్గర బైబిల్లో ఉన్న కొన్ని పార్ట్స్ని, కొన్ని పుస్తకాలని అతడు తర్జుమా చేసి ప్రింట్ చేయించాడు. ఒక దొరగారు ఏముండి కూడా తెలుగు నేర్చుకొని ఆత్మలో దీనత్వం అంటే అది. దేవుడు అంత జ్ఞానాన్ని, అంత తెలివిని, అంత ఆలోచనని ఒక దొరగారికి దేవుడు ఇచ్చాడు. ఎన్నో శ్రమలు పడ్డాడు, ఎన్నో బాధలు పడ్డాడు, ప్రభు కోసం అవన్నీ కూడా సహించాడు. నువ్వు ప్రభు కోసం ఏం చేస్తున్నావు చెప్పండి? నువ్వు ప్రభు కొరకు ఏం చేయగలుగుతున్నావు చెప్పండి? చర్చికి రావడమే కొంతమందికి కష్టమైపోయింది, చాలామందికి. దేవుడి సన్నిధిలో మనాదించి మోకరించి దేవుడి దగ్గర కనిపెట్టాలని లేదు. క్రైస్తవులు మరి చిన్నప్పటి నుంచి మళ్ళీ పుట్టి క్రైస్తవులు కొంతమంది, కానీ చర్చికి రారు వాళ్ళు.
తాగేసి డంబముగా మాట్లాడతారు, అతిశయంగా మాట్లాడతారు, ఐ యామ్ గ్రేట్ అన్నట్టు మాట్లాడతారు. నీలో ఆత్మలో దీనత్వం ఉందా? నీలో తగ్గింపు ఉందా? నీలో ఈరోజు ఆత్మలో దీనత్వం అనేది చాలా అవసరం అండి. అతిశయించాలి, కానీ ఎందులో? దేవుడు. నాకు దేవుడు నన్ను రక్షించాడు, అంతేకాదు నా కుటుంబాన్ని దేవుడు రక్షించాడు, నా బిడ్డలను దేవుడు రక్షించాడు, నాకు మంచి సంఘాన్ని దేవుడు ఇచ్చాడు, మంచి భక్తులను దేవుడు ఇచ్చాడు, మంచి ప్రార్థన జీవితాన్ని నాకు దేవుడు ఇచ్చాడు, మంచి చక్కని ప్రార్థన సహవాసాన్ని నాకు దేవుడు ఇచ్చాడు. వాటిలో అతిశయించాలి మనం. సో ఈరోజు దేవుని బిడ్డలుగా ఈరోజు మనం ఎందులో అతిశయిస్తున్నాం అని చెప్పండి. కొంతమంది దేవుడి కానుక ఇచ్చేటప్పుడు కానీ, భాగం ఇచ్చేటప్పుడు కానీ గడగడలాడుతూ వణుకుతూ భయభక్తులతో దేవుడికి ఇస్తారు. కొంతమంది చాలా అతిశయంతో ఇస్తారు, నేనే అందరికన్నా ఎక్కువ ఇస్తున్నట్టుగా అతిశయంతో ఇస్తారు. ఆయన కోసం కానుక కావచ్చు, పరిచర్య కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆత్మలో దీనత్వం మనలో అవసరం. ఆయన మీద ఆధారపడడం, ఆయన మీదనే మనం డిపెండ్ అవ్వడం అనేది చాలా అవసరం. బోరుగా వర్షం పడుతుందంట, 5 రోజుల నుంచి కుంభ వర్షం, కుండపోత వర్షం, తుఫాను. ఆయన కట్టెలు కొట్టుకుంటాడంట, బయటికి వెళ్ళడానికి అవకాశం లేదు. ఆయన కట్టెలు కొట్టుకుంటేనే అడవిలో అవి వచ్చి సంతలో అమ్ముకుంటేనే డబ్బులు వచ్చాయి. ఇంట్లో ఉన్న అన్నీ ఖాళీ అయిపోయాయి. పిల్లలు 4, 5 పిల్లలు. అమ్మ ఆకలి, అమ్మ ఆకలి, అమ్మ ఆకలి, అమ్మ ఆకలి. ఇంట్లో చూస్తే ఏమీ లేదు. ఎవరు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు, సహాయపడే వాళ్ళు ఎవరు లేరు. వీళ్ళు దేవుడిని నమ్ముకున్నారని చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వారికి వ్యతిరేకం అయిపోయారు. ఆదుకునే వాళ్ళు ఎవరూ లేరు. వాళ్ళ అమ్మ అందంటే ఒకటే, మనకు దేవుడు ఉన్నాడు రా, మనల్ని పోషించేది దేవుడు రా, కలిసి మనం వసారులో కూర్చుని ప్రార్థన చేద్దాం, దేవుడే మనకి ఇస్తాడు. అది ఆత్మలో దీనత్వం అంటే. నాకు లేదు అంటే కాదు, ఇచ్చే దేవుడు మనకున్నాడు, సహాయం చేసే దేవుడు మనకున్నాడు. వారు ప్రార్థన చేస్తున్నారంట. వాళ్ళు ఏమని ప్రార్థన చేస్తున్నారంటే, ఆనాడు ప్రభువా నువ్వు మన్నాన్ని ఇచ్చావు మోషేకి, ఇశ్రాయేలు ప్రజలకు మన్నాతో భోజనం పెట్టావు, కాకోలములతో ఏలియాన్ని పోషించావు, ఉదయం సాయంత్రం రొట్టె ముక్కలు మాంసం ముక్కలతో పోషించావని ఈ చెప్తూ ఉంటే, ప్రార్థన చేస్తూ ఉంటే, ఆ పక్కన కూర్చున్న వ్యక్తి, ఆ ఇంటి పక్కన ఉన్న వ్యక్తి, ఏట్రా కాకులు కూడా వీళ్ళని పోషిస్తాయా అని ఏలాకోలం ఆడుతున్నాడంట, అపహాసిస్తాడంట, ఎగతాళి చేస్తాడంట. దేవుడి దగ్గర ఆధారపడండి, ప్రార్థనకి రండి, కొంతమందికి ఎగతాళిగా ఉంటాయి. కానీ నా బాధ ఏంటంటే, ఇన్ని సంవత్సరాల నుంచి దేవుళ్ళో ఉండి ఇంకా ప్రార్థన అంటే మీకు ఎగతాళిగా ఉందా అన్న బాధ నాది. అంతే. ప్రార్థన మీద మీకు నమ్మకం లేదా అనే బాధ నాలో ఉంది. బట్ ప్రేయర్ చేంజెస్ థింగ్స్. ప్రార్థన జీవితాన్ని మార్చేస్తుంది. అంతలోకి ఆ వర్షానికి ఒక కాకి కరెంట్ తీగ తగిలి కింద పడిపోయిందట. ఆ నాస్తికుడు, దేవుడంటే లేడు అనే నమ్మే ఆ సిద్ధాంతం కలిగిన ఆ వ్యక్తి, కాకులు వీళ్ళని పోషిస్తాయా అని ఆ చచ్చిపోయిన కాకుని తీసుకొచ్చి ఆ వసారులో వీళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారు కదా, వాళ్ళ మధ్యలో అలా ఇసిరేసి వెళ్ళిపోయాడట. వీళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారు, వీళ్ళు దేవుడిని అడుగుతున్నారు, దేవుడి సహాయం కొరకు అడుగుతున్నారు. అంతలోకి వాళ్ళని ఉన్న 5 పిల్లల్లో చిన్న పాప కన్నుల్లో తెరిచి అందంట, డాడీ దేవుడు మన ప్రార్థన విన్నాడు, దేవుడు మనకు ఆహారం ఇచ్చాడు. ఏమిచ్చాడు ఆహారం అని చెప్పి కళ్ళు తెరిచి చూస్తే అక్కడ చచ్చిపోయిన కాకుంది అక్కడ. ఇదే డాడీ మనకి ఇచ్చిన ఆహారం, మనం తినేద్దాం డాడీ. నేను చచ్చిపోయిన కాకని ఎక్కడ తింటారు? అదేనా కోడా తినడానికి? అదేనా బతుకున్న కోడిని తింటారు, కానీ చచ్చిపోయిన కోడిని కూడా తినంగా. అది చచ్చిపోయింది అది. కానీ ఆకలి బాగా తట్టుకోలేక అలా ఆవిడందంట, ఏమండి
ఆనాడు దేవుడు బతుకున్న కాకులతో ఏలియాని పోషించాడు. మనకి చచ్చిపోయిన కాకుతో మనల్ని దేవుడు ఏం పర్వాలేదులేండి ఇదే వండుకుందాం అని అంటే వేడి నీళ్ళు పెట్టారట, దాన్ని ముంచారట, దాన్ని శుభ్రంగా దాని ఈకలన్నీ తీసారట, మంట పెట్టి దాన్ని కాల్చారట. ఆ కాల్చిన తర్వాత క్లీన్ అయిపోయిన తర్వాత ఒక సాకు తీసుకుని దాని పొట్టను కోస్తున్నారట. ఆ పొట్టను కోసి ఆ పేగులన్నీ బయటికి తీస్తుంటే అందులో ఒక బంగారం ఉంగరం ఉందంట. అందులో దగ్గ మెరిసిపోతుందంట. ఆ ఉంగరం లోపల ఉందట. అది వాళ్ళు ఇది సాదాసీదమైన వారిది కాదు, ఇది ఎవరిదో రాజుగారిదే ఉంటుందని ప్రత్యేకంగా పని కట్టుకుని అంత ఆకలి బాధతో కూడా ఆ ఉంగరాన్ని తీసుకుని రాజుగారికి వెళ్ళి ఇచ్చాడట. రాజుగారు చూసి ఇది రానమ్మదని చెప్పాడట. ఎక్కడ దొరికింది? ఇలా జరిగింది. ఈ ఉంగరం పోయినందుకు 4 రోజుల నుంచి రానమ్మ గారు భోజనం మానేసి ఆమె ఉపవాసంతో ఉంది. ఎందుకంటే ఇది పెళ్లి ఉంగరం. ఇది ఆ గట్టు దగ్గర స్నానం చేస్తుంటే పోయిందని చెప్పాను. అది అమ్మ బాబు నువ్వేం పని చేస్తావు? నేను కట్టెలని కొట్టుకుంటాను. ఇంత యథార్థవంతుడు నేను ఎక్కడ చూడలేదు. నువ్వు అక్కడెక్కడ పని చేయద్దు, నా దగ్గర ఆస్థానంలో పని చేయి. ఇదిగో నీకు కావాల్సిన భోజనం తీసుకెళ్ళి, నీకు కావాల్సిన ఈ ఆహార పదార్థాలు తీసుకెళ్ళి, నీకు ఒక మంచి ఇల్లు కట్టిస్తానని అతని స్థితిగతులే ఆ రోజు నుండి ఏమైపోయి చెప్పండి, మారిపోయి. ఈ కాకిని ఇసిరాడు కదా, ఆడు చూసాడంటే ఎట్రా ఇల్లు ఏమీ లేదన్నారు నిన్నటి వరకు, ఏంటి ఇంత పైకి వెళ్ళిపోయారేంటి, ఇల్లు ఇంత అభివృద్ధి అయిపోయారేంటి? ఆడికి తెలీదు ఆడిసిన కాకే ఇంత అభివృద్ధి అయిందని. ఇది కథగా మీకు ఉండొచ్చేమో కానీ నా జీవితంలో అది జరిగింది. నా జీవితంలో అలా జరిగింది. అంటే అయ్యగారు మీకు ఎప్పుడు కాకి దొరికింది? అయ్యగారు కాకిలో దేవుడు నన్ను ఆ రీతిగానే నన్ను దేవుడు ఉన్నతమైన స్థితిలో దేవుడు ఉంచాడు. చాలాసార్లు అర్థం కావు, అయ్యగారు ఏంటి ఆయనలో ఉన్న సీక్రెట్ ఏంటి, ఏమిటి ఆయనలో ఉన్న సీక్రెట్? ఇంటర్నేషనల్ స్పీకర్ ఎలాగైపోయాడు ఈయన? ఇన్ని మందిరాలు, ఇన్ని స్థలాలు ఎలాగా ఈయన చేస్తున్నాడు? ఏంటి సీక్రెట్? నా సీక్రెట్ ఒకటే, అది కూడా మీకు చెప్తున్నాను, ఆత్మలో దీనత్వం కలిగి ఉండండి. కానీ ఇప్పుడు మీరు చూస్తుంది ఇదంతా కూడా ఆరంభం అంతే, ఇంకా మీరు చూడబోతున్నారు. ఆత్మలో దీనత్వం కొంచెం ఉంటేనే దేవుడు ఇంత బ్లెస్సింగ్ ఇస్తే, ఇంకా ఆత్మలో దీనత్వం కలిగి, ఇంకా ఆయన మీద ఆధారపడి, ఇంకా ప్రార్థనలో, ఇంకా దేవుడి మీద తగ్గించుకొని, ఇంకా మన శరీరాన్ని అలగొట్టుకొని పూర్తిగా ఆయన మీద ఆధారపడితే ఇంకా ఎలా ఉండబోతుందో ఆలోచించండి. మన జీవితంలో ఎందుకు ఇంకా కరువు, మన జీవితంలో ఎందుకు ఇంకా ఆర్థిక ఇబ్బందులు, మన జీవితంలో ఎందుకు ఇంకా అప్పులు, మన జీవితంలో ఎందుకు ఇంకా అనారోగ్యాలు, మన జీవితంలో ఎందుకు ఇంకా కష్టాలు, మన జీవితంలో ఇంకా ఎందుకు సమస్యలు, మనసుకి నెమ్మది ఎందుకు లేదు, శాంతి ఎందుకు లేదు? ఆత్మలో దీనత్వం లేకపోవడం వల్లే, దేవుడి మీద మనం ఆధారపడకపోవడం వల్లే. నువ్వు ఆత్మలో దీనత్వం కలిగి ఉంటే నువ్వు పెట్టేవాడుగా ఉంటావు, పుచ్చుకునేవాడుగా ఉండవు. నువ్వు నీ చేయి పైన ఉంటుంది, కింద ఉండదు. ఎప్పుడు నువ్వు దేవుడి మీద ఆధారపడవు కనుక నువ్వు ప్రార్థన చేయవు, దేవుడి మీద ఆధారపడవు కనుక నువ్వు దశంభాగం దొంగిలిస్తావు. నువ్వు దేవుడి మీద ఆధారపడవు కనుక దేవుని సేవలో ఉండవు. అమ్మో సేవలో వెళ్తే నా పని ఎవరు చేస్తారు, అమ్మో దేవుడికి ఇచ్చేస్తే రేపు ఆ ఫీజు ఎవరు కడతారు. నువ్వు డబ్బు మీద ఆధారపడుతున్నావు కానీ నువ్వు దేవుడి మీద ఆధారపడట్లేదు. బైబిల్ సెలవు, ధనమును నమ్ముకున్నవాడు పాడైపోవును. ఇంకా దేవుడి విషయాల్లో నమ్మకం లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా ఈరోజు ఆత్మలో దీనత్వం మనం కలిగి ఉండాలి. రెండోది చాలా ప్రాముఖ్యమైనది, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. గాడ్లీ గ్రీఫ్ అన్నారు. దుఃఖపడడం గురించి నాకు చాలాసార్లు అర్థం కాలేదు. దేనికి దుఃఖపడాలి? దుఃఖపడువారు ధన్యులు అన్న దేని విషయంలో దుఃఖపడాలి? దేని విషయంలో దుఃఖపడాలి చెప్పాలంటారా? పాపం విషయమే దుఃఖపడాలి. ఎందుకంటే పాపం మనల్ని దేవుని నుండి సెపరేట్ చేస్తుంది.
2 కొరింథీ 7:10 చదవండి ఒకసారి. 2 కొరింథీ 7:10. 2 కొరింథీ 7:10. 2 కొరింథీ 7:10. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగుచేయును. చూసారా? నాతో చెప్పండి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సు కలుగజేయును. సో మనం దుఃఖపడాలి. ఏది పై తెచ్చుకుని దుఃఖం కాదు, దైవ చిత్తానుసారమైన దుఃఖం. అంటే నీ దుఃఖం హృదయములోని రావాలి. అయ్యో, నేను దేవుని బిడ్డనై ఉండి నేను తప్పు చేస్తున్నాను, నేను దేవుని బిడ్డనై ఉండి నేను చేయకూడని పాపిష్టి పనులు చేస్తున్నాను, నేను మాట్లాడకూడని మాటలు మాట్లాడుతున్నాను, చూడకూడని నేను చూస్తున్నాను, ప్రభువా నన్ను క్షమించు ప్రభువా. ఎప్పుడైనా నీ పాపం విషయంలో అలా పశ్చాత్తాపడ్డావా? నీ పాపం విషయంలో ఎప్పుడైనా అలా నువ్వు దుఃఖపడ్డావా? ఇలా చాలామంది క్రైస్తవులు పాపం విషయంలో పశ్చాత్తాపం లేదు. చాలామంది సేవకులకు కూడా పాపం విషయమే నిజమైన పశ్చాత్తాపం లేదు. భయం పోయింది మనలో, భయం పోయింది మనలో. ఒక తప్పు చేస్తున్నామంటే ఏడవాలి, దుఃఖపడాలి, కన్నీళ్ళు కార్చాలి. అయ్యో నేనేంటి ఇలాగ అయిపోయానేంటి, నేనేంటి ఇలా దూరం అయిపోయానేంటి, నేను దేవునికి దూరం అయిపోయానేంటి, అయ్యో నేను ఎందుకు ఇలాగ వెనక్కి వెళ్ళిపోతున్నాను, అయ్యో నేను ఎందుకు ఇలా జారిపోతున్నాను, అయ్యయ్యో ప్రభు ఏమిటి నన్ను ఎందుకు వెనక్కి లాగుతుంది, సైతాన్ నన్ను వెనక్కి లాగుతున్నాడు. ఒకప్పుడు దేవుడు అన్నా, మీటింగ్ అన్నా, వాక్యం అన్నా, ఒకప్పుడున్న ఆత్మీయత, ఒకప్పుడున్న భక్తి ఇప్పుడు నాలో పూర్తిగా జీరో అయిపోయింది. ఆ దుఃఖము నీలో ఉందా? ఆ పశ్చాత్తాపం నీలో ఉందా? ఆ పాపాత్మురాలు చేసింది అదే. యేసు దగ్గర కూర్చొని కన్నీళ్లు కార్చింది, ఏడ్చింది. ఆ ఏడుపుతో ఆయన యొక్క పాదాలని తడిపేసింది. కొంతమంది తప్పు చేసినా కూడా హృదయాన్ని బండ చేసేసుకుంటున్నారు చాలామంది. ఏముందిలే, తప్పు చేయలేని వాళ్ళు ఎవరున్నారులే, పాపం చేయలేని వాళ్ళు ఎవరున్నారులే, అందరూ అలాగే ఉన్నారులే అని సమర్థించుకుంటున్నావు నువ్వు. నీ అంతరాత్మకు తెలుసు నువ్వు దేవునిలో నీతిగా ఉన్నావో, యథార్థంగా ఉన్నావో. నీ మనస్సాక్షిని గద్దిస్తున్నప్పుడు తప్పు చేయలేని ఎవరు ఉండరు, అందరూ తప్పు చేస్తారు, పొరపాటు చేయలేని ఎవరు. కానీ ఆ కన్ఫెషన్ ఉందా నీలో? ఆ దావీదులో ఉన్న కన్ఫెషన్ నీలో ఉందా? ఎంతగా దుఃఖపడ్డాడు ఇంటికి వెళ్ళి చదువుకోండి. కీర్తన గ్రంథం 51వ అధ్యాయం. కీర్తనలు 34:18 చదవండి ఒకసారి. కీర్తనలు 34:18. కీర్తన గ్రంథం 34:18. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు. అంటే అర్థం ఏంటంటే, ఏడ్చి పశ్చాత్తాపడితే దేవుడు నీకు దూరం అయిపోయాడు. దేవుడు ఏమవుతాడు నీకు? పేతురు తప్పు చేయలేదా? చెప్పండి. ప్రభువు తెలియదని బొంకలేదా? బొంకాడా లేదా? కానీ పశ్చాత్తాపడ్డా లేదా? దుఃఖపడ్డా లేదా? కన్నీళ్ళు కార్చాడా లేదా? అయ్యో నేనేంటి ఇంత దగ్గర ఉన్నవాడిని ఇలా నేను దూరం అయిపోయానంటే దేవుడికి, అసలు నాకు ప్రభువే తెలియదు అన్నట్టుగా ఉన్నానేంటి నేను, అయ్యయ్యో నేనేనా అలా ఉన్నాను అని అతడు దేవుడి దగ్గర ఏం చేయాడు చెప్పండి? అతడు పశ్చాత్తాపడ్డాడు. ఈరోజు మనకు దైవ చిత్తానుసారమైన దుఃఖము మనలో ఉండాలి. రెండవది రాసుకోండి, సారో ఫర్ ద సిన్స్ ఆఫ్ ద వరల్డ్. మన దుఃఖమే కాదు, మన గురించే కాదు, లోకాన్ని చూడండి ఒకసారి, క్రైస్తవులు చూడండి ఒకసారి. క్రైస్తవులే తన్నుకుంటున్నారు. ఒకలేమో బాగా పాడారని పాట, ఒకళ్ళంతా పాటలని పబ్బుగా చేశారని ఒకలేమో అలా కాదు ఇది కాదని మరొకరు. నేనంటాను వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ దాన్ని మీరు యూట్యూబ్లో పెట్టి
10 మందికి చెప్పవలసిన అవసరం ఉంది? ఎవరైతే అలాగ మాట్లాడుతున్నారో, రాజ్ ప్రకాష్ పాల్ గారిని అనుకుందాం, ఆయన ఏదో అందరినీ యవనస్తులందరినీ గలిబిలి చేసేస్తున్నాడు, ఇది చేసి అది చేసేస్తున్నాడు, అసలు ఆ వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తున్నాడు అని మైక్ పెట్టి యూట్యూబ్లో పెట్టి ఆయన్ని కించపరుస్తే నువ్వు సొంత సోదరుని నువ్వు ఏం చేస్తున్నాడు చెప్పండి? కించపరుస్తున్నాడు. ఏ తప్పే చేశాడు అనుకుందాం, నీ దృష్టిలో అది తప్పు, ఓకే, వాక్యానుసారంగా తప్పే అనుకుందాం. ఆయన ఎక్కడున్నాడు? రాజ్ ప్రకాష్ పాల్ గారు అమెరికాలో ఉన్నాడా? హైదరాబాద్లో లేడా? నలుగురు కలిసి ఆయన ఇంటికి వెళ్ళలేరా? ఆయనతో మాట్లాడలేదా? బ్రదర్, ఇది కాదు, యవనస్తులు మీ మాట వింటారు, మీరంటే అందరికీ మంచి అభిమానం, క్రేజు, కనుక అలా కాకుండా ఇంకా కొంచెం వాక్యం చెప్తే, కొంచెం ఇంకా వారికి వాక్యంలో నడిపిస్తే, కొంచెం ఆ ఈళ్ళు ఇవన్నీ తగ్గించి కొంచెం మా మాట కానీ మీ మాట వింటారు ఆయన్ని పర్సనల్గా చెప్పలేరా? ఒకసారి వాక్యానికి వ్యతిరేకంగా ఏదో ఒక పరిశుద్ధాత్మ గురించి చెప్తే దాని గురించి మేము ఒక వాక్యం, బ్రదర్ ఇది కాదు వాక్యం, ఇది మీరేంటి ఇలా చెప్పారని అయ్యగారు ఒక మెసేజ్ పెడితే దానికి రాజ్ ప్రకాష్ పాల్ గారు రిప్లై ఇచ్చి, బ్రదర్ ఐఎమ్ సారీ, అది నా తప్పు కాదు, నేను నమ్ముతాను, మీరు చెప్పింది నేను నమ్ముతాను, పరిశుద్ధాత్మ అంటే ఇది నాకు తెలుసు, కానీ రికార్డింగ్లో ఆ బిట్ కట్ అయిపోయింది, దానివల్ల అది సరిగ్గా కనెక్ట్ అవ్వలేదు, థ్యాంక్ యూ ఫర్ కరెక్షన్ అని చెప్పి ఆయన సరి చేసుకున్నాడు. నేను వీళ్ళని వాళ్ళంటే క్రైస్తవులు హింసించుకుంటున్నారు, క్రైస్తవులే దూషించుకుంటున్నారు. సో ఇలాంటి సన్నివేశాలు, ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నప్పుడు ఒక విశ్వాసిగా నువ్వేం చేయాలా? నువ్వు దుఃఖముతో ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. నిజమే, ఆ తప్పు త్రోవలో వెళ్ళిపోవచ్చు, ఇంకొక రకంగా వెళ్ళిపోవచ్చు, నేను ఒత్తాసు పలకట్లేదు, కానీ ఏదైనప్పటికీ కూడా నువ్వు మాట్లాడేటప్పుడు ముందు వారి కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావా? పర్సనల్గా వారిని గద్దించగలుగుతున్నావా? దానికి యూట్యూబ్ అవసరమా? అవసరం లేదు. 10 మంది టామ్ చేయవలసిన అవసరం లేదు. లోకానికి మనమే గుద్దుకుంటారా, మనమే తన్నుకుంటామనే మా చెడు మాట మనకెందుకు? వాక్యం చెప్పండి. పేర్లు పెట్టి వాళ్ళని కించపరచడం అనేది కరెక్ట్ కాదు. అప్పటికీ వినకపోతే అప్పుడు తర్వాత నెక్స్ట్ ఫేజ్ అనేది. సరే, వాళ్ళ గురించి వీళ్ళ గురించి అనవసరం, మన గురించి ఆలోచిస్తున్నారా? మన సంఘం ఎలా ఉంది? ఎదుటి వాళ్ళ మీద ఒక వేలెత్తి చూపించాడు, 4 వేలు మనల్ని చూపిస్తున్నాయి. మన సంఘం బాగుందా? మన సంఘం ఆత్మీయంగా ఎదుగుతుందా? 2024 కన్నా 2025 ఎదిగామా? 2025 కన్నా 26 ఎదుగుతున్నామా? ఇంకా దేవుడికి సమీపంగా, ఇంకా దేవుడికి దగ్గర అయ్యాము, దేవుని వాక్యానికి లోబడుతున్నాం, మా సంఘం అంతా దేవుళ్ళు ఎదుగుతుంది అన్నవారు చేయొద్దండి. మరి దేవుళ్ళు ఎదుగుతున్నామా, తగ్గిపోతున్నామా? చెప్పండి. ఆదివారానికే పరిమితం అయిపోతున్నాం, ప్రతి మీటింగ్కి వెనకబడుతున్నాం. అంటే ఎదుగుతున్నామా, వెనకబడుతున్నామా? చెప్పండి. ఇంకా చెడు వ్యసనాలు మానలేదు, ఇంకా దేవునికి అసహ్యమైనవి విడిచిపెట్టలేదు ఇంకా మనలో కోపతాపాలు, ఇంకా మనలో ద్వేషాలు, పగలు, అసూయలు, కట్పన్యాలు. ఇవి తెలిసినప్పుడు ఎంతమంది దుఃఖపడి నీ సంఘము కొరకు నేను ప్రతిరోజు ఏడ్చి సంఘములో ఐక్యత, సంఘములో ఏకమాన, సంఘములో ఆత్మీయ ఎదుగుదల కలగాలని, వాళ్ళందరూ సంతోషంగా దేవుళ్ళో ఉండాలని నేను కోరుకుంటున్నాను ఒక విశ్వాసిగా అన్నవారు లేచి నిలబడండి. దాని కొరకు ప్రార్థన చేస్తున్నారా? దాని కొరకు కన్నీళ్ళు కారుస్తున్నారా? ఎందుకని 2, 3, 4 మీటింగ్లు ఎందుకు? 8, 9, 10 మీటింగ్లు ఎందుకు? ఉపవాస ప్రార్థనలు ఎక్కువగా ఈ సంవత్సరం ఏర్పాటు చేస్తున్నాం. సంఘములో ఎదుగుదల కావాలి. చూడండి, ఒక వాక్యం చదవండి. కీర్తనలు 119:36. కీర్తనలు 119:36. 136. కీర్తనలు 119:136. కీర్తనలు 119:136. జనులు నీ ధర్మశాస్త్రం అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది.
ఏంటట? అర్థమైందా మీకు? నా మాటలు మీకు అర్థమవుతున్నాయి మీకు? జనులు నీ ధర్మశాస్త్రము అనుసరింపకపోయినందుకు, నీ ధర్మశాస్త్రాన్ని అనుసరించట్లేదంట, నీ వాక్యాన్ని ఏం చేయలేదంట, నా కన్నీరు ఏరులే పారు. దేనికి ఏరులే పారుతుంది? అరే, నా ప్రజలు దేవుని ప్రజలై ఉండి కూడా దేవుడి మాట ఏం చేయట్లేదు. ఆ కన్నీరు నీకుందా? ముందు ఎనలేని దాన్ని నేనే, అసలు ఫస్ట్ నేనే ఉన్నాను అందులో, ఆ జాబితాలో. నాలాగే తయారవుతున్నారు నా ఫ్రెండ్స్, నాలాగే తయారవుతున్నారు యూత్, నాలాగే తయారవుతుంది పెద్దోళ్ళు, నాలాగే తయారవుతున్నారు వీళ్ళందరూ. అయ్యయ్యో ఏమైపోతుంది సంఘం, ఏమైపోతుంది క్రైస్తత్వం? ఆ దుఃఖము, ఆ వేదన ఉందా మనలో? ఒక్కొక్కరిని చూస్తుంటే, ఇంతకుముందు చెప్తే వినేవాళ్ళు, అరే అయ్యగారు చెప్పారు మనం వినాలి, అయ్యగారు ఇంటికి వచ్చి చెప్పారు మనం లోబడాలి, ఆ భయం ఉండేది ఇంతకుముందు. ఇప్పుడు లేదు. దేవుని సేవకుని కూడా కొంతమంది ఉప్మాలో కరేపాకులో చూస్తున్నారు, అలా తీసి పక్కన పడేస్తున్నారు. ఒకప్పుడు భక్తులు ఒక మాట చెప్తుంటే గడగడలాడిపోయేవారు, వణుకుపోయేవారు, భయపడిపోయేవారు. ఇంటికి వస్తుంటే సందడిగా ఉండేది. మా ఇంటికి వస్తుంటే భక్తులు ఒక మినిస్టర్ గారు వచ్చినట్టే హడావుడి. అమ్మగారు ఒకటే అన్నారు, అయ్యగారు విజిటింగ్లో అందరు ఇంట్లో తర్వాత లాస్ట్ ఇంటికి మా ఇంటికి రావాలి. ఏమమ్మా అంటే, మా ఇంట్లో 10 నిమిషాలు వెళ్ళిపోవడానికి కుదరదు, మా ఇంట్లో మీరు భోజనం చేసి కొంతసేపు పండుకొని వెళ్ళాలి మీరు. మా అయ్యగారి కొబ్బరి అన్న ఇష్టం, గబగబా కొబ్బరికాయలు. మాకు 2 కోనసీమ చెట్లు ఉన్నాయి, 2 3 అంతస్తులో పైన. ఇలాగంటే లాగితే వచ్చేస్తాయి, గబగబా వెళ్ళి నేనే తీసేసేవాడిని, చిప్పలు కొట్టి. అప్పుడు గ్రైండర్ కూడా లేదు మా ఇంట్లో, దాన్ని ఆ మిక్సర్, దాన్ని ఏమంటారు, తురుము, ఆ తురుములో పెట్టి నేనే, ఇంట్లో ఆడపిల్లనైనా మగపిల్లలు నేను, ఎందుకంటే మా ఇంట్లో ఆడపిల్లలు లేరు, అందువల్ల నేనే కూర్చుని చాలా నొప్పి చెయ్యి. ఆయన మళ్ళీ తిప్పి మొత్తం అన్నీ తీసి మళ్ళీ దాన్ని అంతా పిసికి దాన్ని అంతటిని ఒక దగ్గర వడగట్టి సైకిల్ వేసుకుని మళ్ళీ వెళ్ళి మటన్, చికెన్, చేపలు తెచ్చి ఈ తిరిగే లోపలికల్లా 12-1 గంటకల్లా ఎలకలు పరిగెత్తాయి. ఈ పాస్టర్ గారేమో విస్టింగ్ అని చెప్పి మా ఇంటికి 2 అయినా వచ్చేవాడు కాదు, మాకు ఆకలి వేసేసేది. చాలాసార్లు చెప్పాను నీకు ఈ మాటలు, అమ్మ కొంచెం పెట్టామ్మ మాకు. అయ్యగారు తినే వరకు మీకు లేదు. అది మేము తెలియగా అనేవాళ్ళం, మరి టేస్ట్ అని ఉప్పు కారం ఎలా ఉందో కూడా చూడాలి కదా కొంచెం అని. కొంచెం బిర్యానీ వేసుకుని 2 ముక్కలు వేసుకొని టిఫిన్లా తినేసేవాళ్ళం. అయ్యగారు వచ్చాను భోజనం చేసేవాడు, అబ్బాయి కూర్చొని వాకింగ్ చెప్పేవారు. ఆ తర్వాత మళ్ళీ బొబ్బాయి చెట్టు ఉంది, బొబ్బాయి చెట్టు ఎక్కి మళ్ళా ఆ కాయలు తెంపేవాళ్ళం, అది చక్కగా కోసి మళ్ళీ భోజనం పెట్టేవాళ్ళం. ఆయన బండిని చూడాలి, ఆయన చెప్పులు చూడాలి, ఆయన పైన కూర్చుంటే కింద కూర్చోవాలి, అన్ని రూల్స్, సిస్టము. ఈరోజు దైవజనుడు అంటేనే లెక్కలేదు కొంతమందికి, ఆయన మాట అంటేనే లెక్కలేదు కొంతమందికి. భయము ఎక్కడుంది? భక్తి ఎక్కడుంది? మాట మీద గౌరవం ఎక్కడుంది? ఎదిరిస్తున్నాం. వద్దు. ఈరోజు మనం కన్నీరు కార్చాలి. మన చదవని జనులు నీ ధర్మశాస్త్రం అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది. సో ఎవరెవరి కోసం కన్నీళ్ళు కార్చాలి? 1, మన పాపముల విషయమై పశ్చాత్తాపంతో కన్నీళ్ళు కార్చాలి. 2, ఇతరుల కొరకు ఏం చేయాలి? ఇతరుల కొరకు అంటే
దేవుని వాక్యానికి దూరం అయిపోతున్న వారి కోసం, సంఘం దేవునికి దూరం అయిపోతున్న వారి కోసం మనం ఏం చేయాలా? కన్నీరు కార్చాలి, ప్రార్థన చేయాలి, దేవుడి దగ్గర మొర్ర పెట్టాలి, దేవుడి దగ్గర కన్నీళ్లు కార్చాలి. ఏ ఒక్కరూ నశించిపోవడం దేవుడికి ఇష్టం లేదు. నిన్న అందరూ కూడా వెనకబడిపోయిన వారి కోసం కూడా నిన్న మేము ప్రార్థన చేసాం. కొత్త ఆత్మలేరి, నూతన ఆత్మలేరి. నిన్న సహోదరు చెప్తున్నాను, నేను రండి ఆన్లైన్ పేరు ఉందని చెప్పంటే చెప్పినా కూడా రాలేదు కొంతమంది. అంటే వారి దేవుళ్ళు ఏమైపోయారు వాళ్ళు. ఓ సహోదరుని అడిగాను, ఎందుకే రాలేదంటే నాకు ఎవరు చెప్పలేదండి, చెప్తే వచ్చేవాడినండి. కనీసం ఆ మాటలు కూడా మాట్లాడుకోవట్లేదు. ఈరోజు ప్రార్థన ఉంది, ఈరోజు బైబిల్ స్టడీ ఉంది, ఈరోజు ఆన్లైన్ పేరు ఉంది, ఆ మాటలు కూడా లేవు. ఆ ఊసులు కూడా లేవు. ఒకప్పుడు సందడిగా ఉండేది, ఇప్పుడు ఆ సందడి పోయింది మనలో. బ్రదర్ ఎందుకు రాలేదు, ఈ వారం ఎందుకు రాలేదు, మీరు మీ ఫ్యామిలీ కనపడి, మీ పిల్లలు కనపడలేదు, ఎందుకు రాలేదు? ఒకరికొకరు ఫోన్ చేసుకోవడం లేదు, ఒకరికొకరు ప్రోత్సహించుకోవడం కూడా లేదు, హెచ్చరించుకోవడం కూడా లేదు. వాళ్ళు వస్తేంటి రా, నేను వచ్చానా లేదా, ప్రార్థన చేయించుకున్నా లేదా, అయిపోయిందా, వెళ్ళిపోయినా. ఆ ఫెలోషిప్ లేదు, ఆ సహవాసం లేదు. సాయంత్రం ఎన్నికైపోయాడు, సందడిగా వెళ్తామా, ఒక ఇద్దరు ముగ్గురే, వాళ్ళు కూడా బాత్ అయ్యగారు ఎవరు లేరే కానీ మేమే మోసుకోవాల్సి వస్తుంది, మేమే తీసుకోవాల్సి వస్తుంది. పాపం అలాగే బాత్తోనే ఏదో తిప్పలు పడుతున్నారు కొంతమంది. కానీ మిగతా వాళ్ళు ఆ భారం లేదు. ఇంతకుముందు ఉన్న భారం, ఇంతకుముందు ఉన్న ఉత్సాహం ఉందా? మళ్ళా దేవుడు ఆ రివైవల్ తీసుకురావాలంటే ఏం చేయాలి? ప్రార్థన కాదు, కన్నీటితో ప్రార్థన చేయాలి. కన్నీటితో దేవుడి దగ్గర ఈ 3 రోజులు 2, 3, 4 ప్రార్థన ప్రార్థన ప్రార్థన. రండి దేవుడి దగ్గర మొర్ర పెడదాం. ఈ 2026 ప్రార్థనే. ఈ 3 రోజులు ప్రార్థన, 21 రోజులు 40 రోజులు, అవసరం 60 రోజులు ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఆయన మీద ఆధారపడ్డం, ఆయన దగ్గర కన్నీళ్ళు కార్చడం. అలాగే ఇంకెవరైనా మన ప్రియులు చనిపోతే వారి విషయంలో కూడా మనం ఏం చేయాలి చెప్పండి? దుఃఖపడ. అలాగే ఇంట్లో ఎవరైనా కోల్పోయారు అనుకోండి, ఆ విషయంలో కూడా మనం ఏం చేయాలి చెప్పండి? మనం దుఃఖపడాలి. లాజరు చనిపోయినప్పుడు ఎంతమంది వచ్చారట? అనేకులు వచ్చి అక్కడ మార్తా మరియాని ఏం చేస్తున్నారు? వారితో పాటు మనం కూడా ఏం చేయాలి? బైబిల్ ఏమన్నా? సంతోషించు వారితో, దుఃఖపడు వారితో దుఃఖపడు, ఏడ్చు వారితో ఏడు. సో ఏడుపు ఎన్ని రకాలుగా? 3 రకాలుగా. ఒకటి ఏంటండి? మన పాపం విషయమే పశ్చాత్తాపం. రెండోది, అయ్యో దేవుళ్ళో ఉన్న వాళ్ళు ఏమైపోతున్నారు? వెనక్కి వెళ్ళిపోతున్నారు. దేవుని ధర్మశాస్త్రానికి ఏం చేయలేకపోతున్నారు, లోబడలేకపోతున్నారు అని ఏం చేయాలి చెప్పండి? ఇంతకుముందు సేవ అంటే ముందు ఉండేవాళ్ళు, పాటలు అంటే ముందు ఉండేవాళ్ళు, దేవుడికి ఇవ్వడంలో ముందు ఉండేవాళ్ళు. లోన్ వచ్చిన అందులో దేవుడు భాగం తీసేవారు. పరుగు 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 పరుగు, నేను ముందు వెళ్ళాలి. చీటీల్లో దేవుడు భాగం తీసేవారు. ఇప్పుడు అది ఏం లేదు, అన్నీ డౌన్, అన్నీ షట్ డౌన్. ఎవడో చెప్పాడు యూట్యూబ్లో అన్నింటిలో ఇవ్వవసరం లేదు, ఒకసారి ఇస్తున్నా కదా, అందులో అన్నీ కడుతున్నా కదా, ఇంకా ఇవ్వవసరం లేదని ఎవరు చెప్పారట? ఆ యూట్యూబ్లో ఎవడో చెప్పిన మాటలు వింటున్నారు. మా తల్లి అన్నిట్లో నమ్మకంగా ఉంది, నాకేం దేవుడు లోడ్ చేయలేదే. నువ్వు అన్నిట్లో నమ్మకంగా ఉండగలుగుతున్నావా? యథార్థంగా ఉంటున్నావా? ధర్మశాస్త్రానికి లోబడుతున్నామా లేక ధర్మశాస్త్రానికి వ్యతిరేకమైపోతున్నామా? అమలాపురంలో మీటింగ్ పెట్టారంటే ఒక కుటుంబం నిలబడింది, ఆ కుటుంబం నిలబడి మీటింగ్ పెట్టారు. ఒక్కరి వల్ల మీటింగ్ జరిగింది అక్కడ. మన నందిగామలో మీటింగ్ జరిగింది. ఒక ఆయన మన బైబిల్ కాలేజ్ కూడా వస్తాడు, ఆయన 15 లక్షలు ఖర్చు పెట్టాడు. 15 లక్షలతో మీటింగ్ పెట్టించాడు 3 రోజులు నందిగామలో ఓ పాస్టర్ గారిని పిలిపించి. దేవుడి కోసం డబ్బులు వెదజల్లగలుగుతున్నాం మనం. మన పరిస్థితి ఏమవుతుందంటే వ్యాపారానికో ఉద్యోగానికో వాటి మీద మన మనసు అంతా ఈ భూ సంబంధమైన వాటి మీదనే ఆలోచనతో మనం ఉన్నాం. కానీ
దేవుని యొక్క సేవ, సువార్త వ్యాపకం నిమిత్తం ఎంతమంది గృహాల్లో గాడ్ స్టోరీస్ జరుగుతున్నాయండి. పుస్తకం పెట్టమని ఎంతమంది పుస్తకం పెట్టారు? ఎంతమంది సంతకాలు తీసుకుంటున్నారు? ఒక్క 10 రూపాయల పుస్తకం కూడా పెట్టుకోలేకపోయారు. వారానికి 1 గంట సేపు కూడా కూర్చోలేకపోతున్నారు. ఎంతగా వెనకబడ్డామో దీనికోసం మనం ఏడవాలి, కన్నీళ్లు కార్చాలి. సహోదరులు ఎక్కడైనా గాడ్ స్టోరీ చేశారా? థ్యాంక్ యూ. ఆ ఒక్క వచ్చి పుస్తకం సంతకం పెట్టించుకుంటుంది. ఎటు వెళ్ళిపోతున్నాం మనం? క్రైస్తవులని పేరుకే ఉన్నాం మనం, అంతే. సో ఈ విషయాల కొరకు మనం ఏడవాలి, 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 కన్నీళ్లు కార్చాలి. మరలా దేవుడు గొప్ప రివైవల్ని, ఉజ్జీవాన్ని మన సంఘము నుండి లేవాలి. మన సంఘం మిగతా సంఘాలకి ఆనాడు ఫిలిప్పీ సంఘం, దశలోనికే సంఘం మాదిరిగా ఉన్నట్టు మన సంఘం అలాగ ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా మీకు స్తోత్రాలు. ఈరోజు ధన్యతల్లో 2 మాతో మాట్లాడారు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఈరోజు మాలో ఆత్మలో దీనత్వం, తగ్గింపు దయచేయండి. మాలో ప్రలాపించేవారిగా, ఇర్మియా వీపింగ్ ప్రాఫిట్ అన్నారు, ప్రలాపించే ప్రవక్త. ఈరోజు మేము దేవునిలో దినదినం ఎదగవలసిన మేము దినదినము ఆత్మీయ స్థితిలో దిగజారిపోతున్నాం. ఎఫెసీ సంఘంగా మా మొదటి ప్రేమను వదిలిపెట్టేశాం, ఆ మొదటి ఆత్మీయ జీవితాన్ని వదిలిపెట్టేశాం. చల్లారిపోయింది తండ్రి. దేవుని వాక్యం అన్న ప్రేమ, భక్తులన్న ప్రేమ, ప్రార్థన అన్న ప్రేమ, సువార్త అన్న ప్రేమ మాలో పోయింది తండ్రి. ఏదో వచ్చామా వెళ్ళామా అన్నట్టుగానే మేము ఉంటున్నాం తండ్రి. ఇతరులని ప్రభువులోకి ఇతరులకి దేవుడి గురించి చెప్పి అగ్నిలో లాగినట్టు కొందరిని రక్షించాలనే భారం మాలో పోయింది నాయన. కనీసం కొత్త వారిని 1-2 ముగ్గురినైనా నేను దేవుడి సన్నిధికి నడిపించాలనే ఆ తపన, ఆ ఆసక్తి మాలో లేదు నాయన. దేవుడి సేవలో ఖర్చు పెట్టాలి. నాకున్నది నా కోసం కాదు, దేవుడి కార్యాల్లో వెదజల్లాలి. నాకు వచ్చిన దాంట్లో నమ్మకంగా ఉండాలి. ఆ తృష్ణ, విశ్వాసం, ఆ నమ్మకం మాలో పోయింది నాయన. అయ్యో, ఆన్లైన్ ప్రేయర్ మా కోసమే పెట్టారు, ఈ బైబిల్ స్టడీ మా కోసమే పెట్టారు, ఈ ప్రార్థనా కూటాలు మా కోసమే పెట్టారు, మా ఆత్మీయ ఎదుగుదల కోసమే, మా కుటుంబాలు బాగుండాలనే. అయ్యో, ఈ అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకోవాలి అనే మనస్సు మాలో అందరిలో పుట్టించండి. మేము జారిపోయాం తండ్రి, మేము వెనకబడ్డాం తండ్రి, మమ్మల్ని క్షమించండి తండ్రి. 2026 మేము మరలా పడిపోయిన స్థితిలో ఉన్న మమ్మల్ని లేవనెత్తండి ప్రభువా, లేపండి ప్రభువా. తప్పు చేశాం ప్రభువా, పొరపాటు చేశాం. తప్పిపోయిన కుమారుడు వల్లే మేమే తిరుగుబాటు చేశాం. తండ్రి అవసరం లేదని తిరుగుబాటు చేశాం. తండ్రితో మాకు పని లేదనుకుని తండ్రిని విడిచిపెట్టేశాం. మమ్మల్ని క్షమించండి ప్రభువా. తండ్రి లేకపోతే జీవితం ఏముంది ప్రభువా? మాకంటూ ఒక పరలోకపు తండ్రి మాకు ఉండాలి, మాకంటూ ఒక ఆత్మీయమైన తండ్రి మాకు ఉండాలి. కొంతమందికి తండ్రితో పని లేనట్టుగా ఉంటున్నారు. వాళ్ళకి వాళ్ళే పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళకి వాళ్ళే గనులుగా భావిస్తూ ఉన్నారు. తండ్రి నుండి ఎడబాటులో ఉన్నవారు కనికరించండి ప్రభువా. తప్పిపోయిన కుమారుడు తప్పును తెలుసుకున్నాడు, తండ్రికి దూరం అయితే వచ్చే అనర్థాలేంటో తెలుసుకున్నాడు. అక్కడ ఉండలేదు తండ్రి, బుద్ధి తెచ్చుకొని తిరిగి తండ్రి దగ్గరికి వచ్చాడు. ఈరోజు నాయన మీకు దూరం అయిపోయిన వాళ్ళందరూ కూడా వారికి మరలా మీరే తగిన బుద్ధి పుట్టించి మరలా మీ సన్నిధికి తీసుకురండి. మేము కూడా వచ్చిన వారము వచ్చినట్టుగా ఉండక ఆత్మల రక్షణ అనే భారాన్ని మాకు దయచేయండి ప్రభువా.
ఇంకా లోకానుసారంగా ఉంటున్నాం. మా పిల్లలను కూడా లోకానుసారంగానే వాళ్ళని కూడా మేము వాడుతున్నాం. దేవుని నామానికి అవమానం తెప్పించే పనులు మేము చేయకుండా సహాయం చేయండి. మేము దేవుని కొరకు గంతులు వేస్తున్నాం, దేవుని కొరకు పాటలు పాడుతున్నాం, అదే నోటుతో సినిమా పాటలు పాడుతున్నాం, అదే కాళ్ళు చేతులతో సినిమా డైలాగులకి డ్యాన్స్లు వేస్తున్నాం తండ్రి. అది కూడా మళ్ళీ ఫేస్బుక్లో పెట్టి అందరికీ చూపిస్తున్నాం, ఇదిగో నేను డ్యాన్స్ వేస్తున్నాను చూడండి అని. చూడండి నా బిడ్డలు ఎలా డ్యాన్స్ వేస్తున్నారో చూడండి అని. ఇటు వెళ్ళిపోతున్నాం ప్రభువా మేము. అయ్యో, భయభక్తులు లేకుండా దేవుడికి దూరం అయిపోతున్నాం తండ్రి. మమ్మల్ని క్షమించండి ప్రభువా. అమ్మో, దేవుడు నన్ను శిక్షిస్తాడు, దేవుడు నన్ను మొత్తుతాడు, దేవుడితో ఆటలు ఆడకూడదు, నేను దేవునికి వ్యతిరేకమైన పనులు నేను చేయకూడదు, దేవునికి విరుద్ధమైన పనులు నేను చేయకూడదు. ఇంకా చాలామంది ఫోన్లో పోనోగ్రఫీ చూస్తున్నారు ప్రభువా, అశ్లీల బొమ్మలు చూస్తున్నారు తండ్రి, అందులో ఆనందిస్తున్నారు తండ్రి. వారు చూడడమే కాకుండా వారి భార్యలకు చూపిస్తున్నారు, వారు చూడడమే కాకుండా వారి భార్యల్ని పాడు చేస్తున్నారు కొంతమంది. మమ్మల్ని క్షమించండి ప్రభువా. మా మాటల్లో కూడా దైవికం కనపట్లేదు తండ్రి, మా మాటల్లో కూడా పరిశుద్ధత కనపట్లేదు తండ్రి. బూతులు మాట్లాడుతున్నాం, సరసోక్తులు మాట్లాడుతున్నాం, చెడు మాటలు మాట్లాడుతున్నాం, అసహ్యకరమైన మాటలు మాట్లాడుతున్నాం, శాపవచనాలు మాట్లాడుతున్నాం. మమ్మల్ని క్షమించండి ప్రభువా. మా నడత కూడా సరిగ్గా లేదు నాయన, మా ప్రవర్తన సరిగ్గా లేదు నాయన. మమ్మల్ని క్షమించండి ప్రభువా. ఆ సేన దయ్యం పట్టినవాడు దయ్యం ఉన్నప్పుడు ఒకలాగా ప్రవర్తించాడు, దయ్యం పోయినప్పుడు ఒకలాగా ఆయనలో మార్పును మేము చూశాను తండ్రి. ఒకప్పుడు కేకలేసేవాడు, ఇప్పుడు కూర్చున్నాడు. ఒకప్పుడు బట్టలు లేకుండా తిరిగేవాడు, ఇప్పుడు బట్టలు ధరించాడు. ఒకప్పుడు సమాధుల్లో ఉండేవాడు, ఇప్పుడు యేసయ్యతో శిష్యులతో కలిసి ఉన్నాడు. ఒకప్పుడు పిచ్చి పిచ్చిగా మాట్లాడేవాడు, ఇప్పుడు యేసుని గురించిన సువార్తను దెక్కపోలిలో 10 ప్రాంతాలకి చెప్పాడు తండ్రి. ఈరోజు మేము ఎవరికి చెప్పలేకపోతున్నాం, కారణమే మారలేదు కనుక మేము ఇతరులకు చెప్పలేకపోతున్నాం. ఏం చెప్తాం మేము మారకుండా ఏం చెప్తాం? వస్తున్నాం వెళ్తున్నాం. కనీసం ఒకరికొకరు పలకరించుకోవాలి, ఒకరికొకరు వందనాలు చెప్పాలని కూడా లేదు, అయిపోగానే వెళ్ళిపోవడం. ఇటు వెళ్ళిపోతున్నాం ప్రభువా మేము ఆత్మీయ జీవితం. మమ్మల్ని క్షమించండి ప్రభువా. ఆత్మలో దీనత్వం దయచేయండి, తగ్గింపు దయచేయండి. నేను తగ్గవలసి ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉన్నది. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఇవ్వడానికి సహాయం చేయండి. కీసంత గర్వము కూడా మాలో ఎవ్వరిలో కూడా లేకుండా అది రానివ్వకుండా తీసివేయండి ప్రభువా. అది మొలవకుండా సహాయం చేయండి ప్రభువా. మా ప్రతి ఒక్క నరాల్లో కూడా ఆత్మల రక్షణ అనే భారం మా అందరిలో కూడా పుట్టించమని, మరలా తిరిగి మా అందరి కుటుంబాల్లో కుటుంబ ఆరాధనలు, కుటుంబ ప్రార్థనలు, బైబిల్ స్టోరీస్ తిరిగి ప్రారంభించబడ్డానికి సహాయం చేయండి. యూత్ మీటింగ్స్ ఘనంగా జరగడానికి సహాయం చేయండి. బైబిల్ స్టడీస్ ఘనంగా జరగడానికి సహాయం చేయండి. ప్రార్థనా కూటాలు ఘనంగా జరిగించడానికి సహాయం చేయండి. దుష్టుడు వారి కుతంత్రాలు యేసు నామములో లయపరచండి. ఇక్కడి నుంచి జరిగే ప్రతి మీటింగ్కి నేను నా కుటుంబం వస్తాము, దేవుడే నాకు ప్రథమం, దేవుడే నాకు మొదటి స్థానం అని ఒక మంచి నిర్ణయం తీసుకోవడానికి వారితో, వారి హృదయాలతో మీరే మాట్లాడమని ప్రార్థన చేస్తాం. ఇప్పుడు వరకు తెలుసో తెలియకో చేసిన చెడు పనులన్నింటినీ యేసు నామములో దయచేసి మా బిడ్డల్ని క్షమించమని ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని క్షమించమని ప్రార్థన చేస్తున్నాం. మా అవిధేయతలను క్షమించమని ప్రార్థన చేస్తున్నాం. ఇక నుంచైనా మీకెంతో ప్రీతిగా, మీకెంతో ఇష్టముగా మేము బ్రతకడానికి సహాయము చేయమని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మళ్ళా కొరకు సిద్ధపడదాం.